హోలీ పండగ రాకముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో కొత్త రంగులు నిండనున్నాయి. 2026 నూతన సంవత్సరం కానుకగా కేంద్ర కరువు భత్యం పెంపుపై తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 1,15,00,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డిసెంబర్ 2025 నాటి ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం డిఏ లెక్కింపు 60:34% చేరుకుంది. నిబంధనల ప్రకారం దశాంశాలను పరిగణలోకి తీసుకోరు కాబట్టి డిఏ 60%గా ఖరారు కానుంది. ఇక ప్రస్తుత డిఏ 58%గా ఉండగా 2% పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో అది 60%కి చేరనుంది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. మార్చి మొదటి వారంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పెంపునకు ఆమోదం లభించే అవకాశం ఉంది. మార్చి నెల జీతంలో పెరిగిన 2% డిఏ కలిసి వస్తుంది. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి జనవరి, ఫిబ్రవరి నెలల బకాయిలు కూడా మార్చి జీతంతో పాటే అందుతాయి. అలాగే ఒక ఉద్యోగి బేసిక్ పే 50,000 అనుకుంటే ప్రస్తుత 58% డిఏ ప్రకారం 29,000 పొందుతున్నారు. డిఏ 60%కి పెరిగితే ఆ మొత్తం 30,000 అందుతుంది. అంటే నెలకు 1000 చొప్పున అదనపు లాభం ఉంటుంది. అరియర్స్ కూడా కలిపితే మార్చి నెలలో భారీ నగదు అందుతుంది. అలాగే 7వ వేతన సంఘం కాలపరిమితి డిసెంబర్ 31, 2025తో ముగిసిన నేపథ్యంలో ఈ డిఏ పెంపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 60% డిఏను భవిష్యత్తులో కొత్త బేసిక్ జీతంలో విలీనం చేసే అవకాశం ఉన్నందున ఈ 2% పెరుగుదల ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ షిప్మెంట్ ఫ్యాక్టర్ లెక్కింపులో కీలక పాత్ర పోషించనుంది.